తమ్ముడు ఎంతసేపు అలా ఏడుస్తూ కూర్చుంటావు? తినవయ్యా. ఆకలిగా లేదన్నా. జైలుకు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ ఆకలి లేదని అంటారు. ఒక వారం తర్వాత భోజనం సరిపోలేదని గొడవలు చేసేవారు ఎక్కువ ఉంటారు. ఇలా చూడు, నువ్వు తినకపోతే ఓదార్చడానికి ఇక్కడ అమ్మ లేదు, లేదు నువ్వు తినకపోతే నేను తిన్ను అనడానికి భార్య కూడా లేదు. జైలు లోపలికి వచ్చామా, ఇకపై ఇక్కడ ఎలా బతకాలో అది నేర్చుకో. దాన్ని వదిలేసి అన్నం తిన్నంటావేంటయ్యా? తినవయ్యా. అవును, మర్డర్ అంటున్నారు కదా, ఎంతమంది కలిపి చేశారు? అసలు నేను మర్డర్ చేయలేదన్నా. రే, పోలీసుల దగ్గర చెప్పే కథలు నా దగ్గర చెప్పకు. నిజంగానే నేను చేయలేదన్నా. రే, మరి ఊరికే తీసుకొచ్చి కూర్చోబెట్టారా? అంతా నా తలరాత. అబ్బా, పక్కా ప్లాన్ చేసినట్టుంది. నోట్ చేయరా. ఓకేనా? జైల్లో ఉన్నప్పుడు ఊరికే తిని కూర్చోకుండా నెక్స్ట్ మర్డర్ లో ఎలా ఇరుక్కోకూడదన్నది ప్లాన్ చేయండి రా. సరేనా? ఈ తమ్ముళ్ళు లాంటి పక్కన పెట్టుకుని క్లాస్ తీసుకుంటే మీరందరూ పెద్ద పెద్ద డాన్లు అవుతారా? అవును, చూడ్డానికి ఎలా ఉన్నాడు? వాళ్ళలో ఒకడు మాటలతోనే కవర్ చేశాడన్నా. మనిషి నల్లగా కర్లింగ్ హెయిర్ తో ఉన్నాడు. కర్లింగ్ హెయిర్ ఉన్నవాడా లేదంటే పెట్టుకుని వచ్చాడా? ఫైండింగ్ ద రాక్, హెయిర్ కమ్ బ్యాక్ టు గో. పెట్టుకున్నట్టే ఉందన్నా. నెక్స్ట్ మేసం చాలా గుబురుగా ఉన్నాడు. ఉబురు మేసం ఉన్నాడా లేదంటే అది పెట్టుకుని వచ్చాడా? అది పెట్టుకున్నట్టే ఉందన్నా. అయితే వాడే. రే, ఎవడో తెలుసారా? ఎవరన్నా? మన బ్లాక్ రాక్ రా. గుండోడా? చూసినా సొమ్మాయని వాగుతూ ఉంటాడే. ఆనల్లోడా అన్నా? వాడు నీకు తెలుసా అన్నా? హే, వాడు మన ఫ్రెండే. వాడిని వాళ్ళ అమ్మే నమ్మదు, మరి నువ్వెలా వాడిని నమ్మావు? వాడు అజిత్ ఫ్యాన్ అన్నాడన్నా. హరి పాపాత్ముడా, ఎంత పెద్ద అబద్ధం చెప్పాడే. వాడు మన్సూర్ అలీ ఖాన్ ఫ్యాన్. ఫోన్ లేవరా. ఇదిగోన్నా. రే, ఆ ప్లేస్ లో ఫోన్ పెట్టద్దన్నానుగా. సారీ అన్నా, సారీ అన్నా. ఉండు ఉండు. If you smell what the rock is cooking. ఓ ఫోన్. హలో హలో, ఎవరు? తమ్ముడు, కొత్తపేట సుందర్ని మాట్లాడుతున్నా. అన్నా, ఎలా ఉన్నావునా? నేను బాగానే ఉన్నాను గాని ఈ రోజు ఎవరు తాళి తెంపావు? అవునన్నా, నిన్ను నసపాకంలో ఒక కమిటీ మెంబర్ని వేసేయమని చెప్పారన్నా. వేసేసానన్నా. ఇప్పుడు ఎస్కేప్ అయ్యి మన ఏరియాలోనే ఉన్నానన్నా. ఇందులో కామెడీ ఏంటంటే, ఒక స్వాతి ముత్యాన్ని ఇరికించి ఈ మ్యాటర్ ముగించాను. పాపం చాలా అమాయకుడన్నవాడు. ఆ స్వాతి ముత్యం ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. ఇస్తాను మాట. అలాగన్నా, ఇవ్వనా మాట్లాడతాను. నీ పార్ట్నర్ మాట్లాడతాడట. హలో తమ్ముడు, ఎలా ఉన్నావురా? మీ ఫ్రెండ్ కనిపించాడా? రేయ్, నీకేం ద్రోహం చేశాను రా? నన్ను ఎందుకు ఇరికించావు? మర్యాదగా వచ్చి సరెండర్ అవరా. సరేండ్రా, ఇంకా 3 మటలు చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాను రా. రేయ్, ఇంట్లో నా పిల్లలు ఏడుస్తున్నారు రా. ముందు వచ్చి సరెండర్ అవరా, అప్పుడే నేను బయటకు వస్తాను. రే, పెళ్ళాన్ దగ్గర ఉండడం కంటే నువ్వు జైల్లో ఉండడమే బెటర్. రే తమ్ముడు, మైకేలు. మైదిను. ఓ బాయా? బాయ్, నువ్వు మంచి కుర్రాడివి బాయ్. బాగా తిను, జాలీగా ఉండు, పిల్లలతో కలిసి పులి మేక ఆడుకో, సరేనా? బాయ్. రేయ్, నిన్ను. విజయం నాది. వాట్ ఏ రాక్ ఈస్ కుకింగ్. హలో రేయ్. ఏంటి, కట్ చేశాడా? అవునన్నా, నేను వెళ్ళి పోలీసులకు చెప్పేస్తాను. రే, ఆడు చాలా డేంజర్ రా. జైల్లో ఉండగానే మనుషులు పంపి లేపేస్తాడు. ఏంటి, నన్ను లేపేస్తాడా? ఎలా లేపేస్తాడో నేను చూస్తాను. ఇక్కడ చూస్తూనే ఉన్నావుగా. అంటే మీరు చెప్పేస్తారా? వేరే ఎవరు చెప్తారు? పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తావా? వెళ్ళి చెప్పు. వాళ్ళకి తెలుసు ఈ మర్డర్ ఎవరు చేశారా అని. ఇలా చూడు, నీకు విషయం చెప్తాను విను. మంచివాడివి మంచివాడిగానే ఉండు. మర్డర్ చేసేవాళ్ళు పక్కన మర్డర్ చేసేవాడిని కూర్చోబెట్టుకో. ఊరికే బాధపడకుండా హాయిగా పడుకో. ఊరికే ఆడకుండా అక్కడికి వెళ్ళి పడుకో. వెళ్ళు. రే, వీడి నెంబర్ తీసుకుంటా, యూజ్ అవుతుంది. వెళ్దాం.